కంటోన్మెంట్ ఉప ఎన్నిక వచ్చినప్పుడు లాస్యానందిత చనిపోతే ఆ రోజు నివేదిత పోటీ చేస్తే ఇక్కడ ఒక మంత్రి గారు వచ్చిండు ఇన్ఛార్జిగా. ఆయన పేరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. కొంతమంది బాంబులేట్ అని కూడా పిలుస్తుంటారు. ఆయన బాంబులు అంటారు. అన్ని తుస్సుపటాకలు తప్ప ఏం లేవు. బాంబులు మంత్రి ఏం చెప్పిండారో డైలాగులు పెట్టిండు. 6000 ఇండ్లు, డబల్ బెడ్రూమ్ ఇండ్లు నేను ఇస్తా, ఇందిరమ్మ ఇండ్లు ఏదో అన్నాడు. 6000 ఇండ్లు అన్నాడు. చెప్పి దగ్గర ఇప్పుడు 2 ఏళ్ళు అయిందా? అది ఎప్పుడు మే 2024లో ఎలక్షన్ అయింది. ఏప్రిల్ 2024. 6000 घर देता हूं बोले. मैं आज सवाल कर रहा हूं. నేను ఇవాళ మంత్రి గారిని అడుగుతున్నా, 6000 ఇండ్లని డైలాగులు కొట్టినావు కదా కంటోన్మెంట్ లో, 2000 రూపాయలు నోట్లు ఇచ్చి గెలిచినావు కదా, ఇవాళ 6000 ఇండ్లు అన్నావు కదా మంత్రి గారు. 6 ఇండ్లు చూపెడతావు ఎక్కడన్నా? నీ ముఖానికి 6 ఇండ్లు, 6000 ఇడిచిపెట్టు. 2 ఏళ్ళు ఒడిచిపోయింది. 6 ఇండ్లు కట్టినావా ఎక్కడన్నా? 6 ఇండ్లు కూడా ఇడిచిపెట్టు. 6 ఇటుక పిల్లలు పెట్టినావా ఎక్కడన్నా? ఇజ్జత్ ఉందా కనీసం మాటలాడితే? ఇక ఈ సిపాయట మనకంటే ఎక్కువ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతాడట, లేకపోతే పోటీ చేయడట. అరే దమ్ముంటే నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి, నువ్వు చెప్పిన 420 హామీలు అమలు చేస్తా, చెయ్యకపోతే పోటీ చేయ అని చెప్పి దమ్ముంటే చెప్పు, బయటకు వచ్చి చెప్పు. ఉన్నదా ధైర్యం? 6 గ్యారంటీలు అంటివి, 100 రోజులు అంటివి, డైలాగులు కొడుతీవి. 6 గ్యారంటీలు 100 రోజుల్లో అమలు చేస్తా అని డైలాగులు కొడుతీవి. మరి 100 రోజులు ఇప్పుడు 900 రోజులకు వచ్చాయి.